Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కార్లు, బంగళాల్ని అనుకుంటాం కదా, కాని అసలైన సంపద అది కాదు. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం ఎలాంటి కంగారు లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి. అదొక భరోసా. ఈరోజు మనం డబ్బు గురించి కాదు, ఆ భరోసా, ఆ క్లారిటీని మన కుటుంబానికి ఎలా ఇవ్వాలి అనే దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రశ్న వినగానే మనసులో ఏదో తెలియని భయం. అందుకే చాలామంది ఈ ప్రశ్న గురించి అస్సలు ఆలోచించరు. అది చాలా సహజం. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ అసౌకర్యంగా అనిపించే ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మన కుటుంబానికి అసలైన భద్రత దొరుకుతుంది. ఆ భద్రతకు పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మన తాతల కాలాన్ని గుర్తు చేసుకుందాం. అప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత సింపుల్గా ఉండేది కదా. వాళ్ళ ఆస్తులంటే భూమి, బంగారం అన్నీ కళ్లముందే ఉండేవి. కానీ ఇప్పుడు మన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన ఫైనాన్షియల్ ప్రపంచమంతా డిజిటల్ అయిపోయింది. ఎక్కడ చూసినా యాప్లు, పాస్వర్డ్లు, ఎస్ఐపీలు, ఈఎంఐలు, ఇదంతా ఒక పెద్ద చిక్కుముళ్లా అనిపిస్తుంది. చాలామందికిది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మరి ఈ గందరగోళానికి పరిష్కారమేంటి? ఈ డిజిటల్ చిట్టడవికి ఒకే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే స్పష్టత యొక్క వారసత్వం. మనం మన కుటుంబానికి డబ్బు మాత్రమే కాదు, వాళ్లకు దారి చూపించే ఒక రోడ్ మ్యాప్ని వారసత్వంగా ఇవ్వాలి. అదే నిజమైన ఆస్తి. మన కుటుంబం, మన మూలాలు, వాటిని కాపాడుకోవడానికే కదా మనం ఇంత కష్టపడేది. ఫైనాన్షియల్ లెగసీ అంటే కేవలం ఆస్తులు పంచడం కాదు, అది మన తర్వాతి తరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ల జీవితాన్ని సజావుగా కొనసాగించడానికి మనం ఇచ్చే ఒక స్పష్టమైన దారి అన్నమాట. ఈ రోడ్ మ్యాప్కి మనం ఒక పేరు పెట్టుకుందాం: ది లెగసీ డైరీ. ఇదేమీ ఖరీదైన సాఫ్ట్వేర్ కాదు. ఒక సింపుల్ నోట్బుక్ అయినా పర్లేదు, లేదా ఒక సెక్యూర్ డిజిటల్ డాక్యుమెంట్ అయినా సరే. మీ బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, పాస్వర్డ్లు అన్నీ ఒకే చోట మీ వాళ్లకి తేలిగ్గా అర్థమయ్యేలా రాయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి: మన దగ్గర కోట్ల ఆస్తులున్నా సరైన టైంకి వాటి వివరాలు తెలియకపోతే అంతా వేస్ట్. ముఖ్యంగా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కంటే కూడా ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలున్న కాగితమే మన కుటుంబాన్ని కాపాడుతుంది. సరే, ఇప్పుడు మనలో చాలామంది నమ్మే కొన్ని ఫైనాన్షియల్ అపోహల గురించి మాట్లాడుకుందాం. ఇవి మనకు తెలియకుండానే మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి. వాటిని ఛాలెంజ్ చేసి అసలు నిజమేంటో తెలుసుకుందాం రండి. ఈ వాక్యం మన సమాజంలో ఉన్న ఒక పచ్చి నిజాన్ని సూటిగా చెబుతుంది. చాలామంది పేపర్ మీద చూస్తే కోటీశ్వర్లు, కాని ఇంట్లో అనుకోకుండా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే చేతిలో ₹1,00,000 కూడా ఉండవు. ఈ ఆస్తులెక్కువ, నగదు తక్కువ అనే ట్రాప్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరి దగ్గర 6 కోట్ల విలువ చేసే భూమి ఉంది, ఇంకొకరి దగ్గర కొన్ని లక్షల విలువ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్ బిల్ కట్టాలి. ఆ 6 కోట్ల భూమి అప్పుడు ఉపయోగపడుతుందా? లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ను ఒక్క రోజులో డబ్బుగా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: ఆస్తి విలువ కాదు, అవసరానికి డబ్బుగా మార్చుకోగలగడమే. అంటే లిక్విడిటీనే ముఖ్యం. అప్పులేని జీవితమే హాయి. ఇది మనం చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం. కాని హోమ్ లోన్ విషయంలో ఇది 100% నిజం కాకపోవచ్చు. మీ హోమ్ లోన్ను త్వరగా కట్టేయాలనే తొందరపాటు కొన్నిసార్లు మనకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. అదెలాగూ ఇప్పుడు చూద్దాం. మీ హోమ్ లోన్ని ముందుగా చెల్లించేస్తే అబ్బా, అప్పు తీరిపోయింది అనే ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. అది నిజమే. కాని అదే డబ్బుని 12% రాబడి ఇచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో పెడితే మీరు లోన్కి కట్టేది 8% వడ్డీ. అంటే మీకు నికరంగా 4% లాభం వస్తుంది. దీనికి కొంచెం ఫినాన్షియల్ డిసిప్లిన్ అవసరం, కానీ లాంగ్ టర్మ్లో సంపద పెరగడానికి ఇదొక స్మార్ట్ మార్గం. ఇన్వెస్ట్మెంట్లు, వెల్త్ క్రియేషన్ ఇవన్నీ చాలా ముఖ్యం, కాదనట్లేదు. కానీ వీటన్నింటికంటే ముందు మనమొక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవాలి. ఆ ఫౌండేషనే మన ప్రొటెక్షన్. ఆ పునాది సరిగ్గా లేకపోతే మనం కట్టే ఆర్థిక భావనం ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఈ మాట వినడానికే కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. మన దేశంలో లక్షల కుటుంబాల పరిస్థితి ఇదే. ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు సంవత్సరాల పాటు కష్టపడి కూడబెట్టిన సంపదంతా కరిగిపోవడానికి. అందుకే ఈ ప్రొటెక్షన్ అంటే, ఈ రక్షణ అనేది ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ, తప్పనిసరి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇదే. ఓ 10 ఏళ్ల క్రితం లక్షన్నరున్న మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఖర్చు ఇప్పుడు 5 లక్షలు దాటిపోయింది. అంటే 3 రెట్ల కన్నా ఎక్కువ పెరిగింది.
మన జీతం గాని మన సేవింగ్స్ కాని ఇంత స్పీడ్గా పెరుగుతున్నాయా? దాదాపు ఎవ్వరివీ పెరగవు. అందుకే ఈ రోజుల్లో 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అస్సలు సరిపోవు. మన ఆస్తుల్ని కాపాడుకోవాలంటే మనం దీనికి రెడీగా ఉండాలి. మరి సొల్యూషన్ ఏంటి? మన టార్గెట్ చాలా క్లియర్గా ఉండాలి. ఒక కుటుంబానికి కనీసం ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో ఇది లగ్జరీ కాదు, ఇది ఒక అవసరం. ఇకపై ఇన్సూరెన్స్ ఉందా అని కాదు, ₹1,00,00,000 కవరేజ్ ఉందా అని మనల్ని ప్రశ్నించుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం సమస్యలు, అపోహలు, పరిష్కారాల గురించి చాలానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవ్వగలిగే ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ని చూద్దాం. ఈ 3 స్టెప్స్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టలేం. అందుకే ఫస్ట్ ప్రొటెక్షన్. మన దగ్గర ఏముందో తెలియకుండా ప్లాన్ చేయలేం. అందుకే సెకండ్ స్టెప్ డాక్యుమెంటేషన్. ఈ రెండూ పూర్తయ్యాకే ఒక క్లియర్ గోల్తో ఇన్వెస్ట్ చేయాలి. ఈ పద్ధతి మన ఫైనాన్షియల్ లైఫ్కి ఒక బలమైన పునాది వేస్తుంది. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఈ 5 పాయింట్లలో గుర్తుంచుకుందాం. 1. ఈరోజు మనం నేర్చుకునేదే మన కుటుంబానికి రేపటి రక్షణ. 2. ఆస్తులు సంపాదించండి, కానీ చేతిలో ఎమర్జెన్సీ కోసం డబ్బు ఉండేలా చూసుకోండి. 3. ఇన్సూరెన్స్ని ఖర్చులా కాకుండా మన ఆస్తుల్ని కాపాడే షీల్డులా చూడండి. 4. హోమ్ లోన్ని తెలివిగా వాడుకోవాలి. ఇక చివరిది చాలా ముఖ్యమైంది. రేపటి కోసం పొదుపు చేస్తూనే ఈరోజునే ఆనందంగా జీవించడం మర్చిపోవద్దు. ఇక ముగింపుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు నేను అడగబోయే ఈ ఒక్క ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపచేయడమే కాదు, మీ కుటుంబంలో ఒక చాలా ముఖ్యమైన సంభాషణను మొదలుపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించుకుందాం. గంటలు పడుతుందా, రోజులు పడుతుందా, లేక వారాలు పడుతుందా? ఒకవేళ మీ సమాధానం గంటలు అని కాకపోతే మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన కుటుంబాన్ని ఆ కన్ఫ్యూజన్ నుండి కాపాడే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఆ క్లారిటీ ఇచ్చే బాధ్యత మనందరిది. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరెదుర్కొంటున్న సవాళ్లేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ చర్చ మరింత మందికి ఉపయోగపడాలంటే ఈ విశ్లేషణను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.